ఇండోర్ నగరం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ యాచకులకు డబ్బులు ఇవ్వడం నేరమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇండోర్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాచకులకు డబ్బులు ఇచ్చిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అవును, యాచకులకు దానం చేయడం నేరం. ఈ కొత్త చట్టం ఇండోర్లో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకు అసలు విషయం ఏంటి అంటే, ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొండా రోడ్డులోని ఓ గుడి బయట ఓ మహిళా యాచకురాలు కూర్చుని ఉండగా ఓ వ్యక్తి ఆమెకు డబ్బులిచ్చాడు. అంతే సంగతులు. అక్కడ కాపు కాసిన బెగ్గారి ఎరిడికేషన్ టీం అధికారి వెంటనే రంగంలోకి దిగారు. డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ వెంటనే అతనిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 223 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించినందుకు శిక్షార్హులు అవుతారు. ఇండోర్లో కొత్త చట్ట ప్రకారం యాచకులకు డబ్బులు ఇవ్వడం, వారి దగ్గర వస్తువులు కొనడం రెండూ నేరాలే. ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి ఏడాది జైలు శిక్ష, 5,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అంతేకాదు, యాచకుల గురించి సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం 1,000 రూపాయలు రివార్డ్ కూడా ఇస్తుంది. ఇప్పటికే చాలా మంది ఈ రివార్డును అందుకున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం స్మైల్ సపోర్ట్ ఫర్ మార్గనైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ పథకం కింద దేశంలో 10 నగరాలను ఎంపిక చేసింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశం నుంచి యాచక వృత్తిని పూర్తిగా నిర్మూలించడం. ఇందులో భాగంగా యాచకులకు ఆశ్రయం, వైద్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ఇవ్వనున్నారు. వారిని సమాజంలో గౌరవంగా జీవించేలా చేయడమే ఈ పథకం లక్ష్యం. ఇండోర్ నగరం ఈ పథకం కింద ఎంపికైన నగరాల్లో ఒకటి. ఇండోర్ అధికారులు 2025 సంవత్సరం ప్రారంభం నుంచే ఈ లక్ష్యం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. యాచక వృత్తిని నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యాచక ముఠాలపై దృష్టి పెట్టారు. ఈ ముఠాలు పేద ప్రజలను, పిల్లలను, వృద్ధులను ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తున్నారని అధికారులు గుర్తించారు. కొన్ని ముఠాలు వారానికి 75,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండోర్లో యాచక వృత్తి వెనుక పెద్ద ముఠాలు ఉన్నాయని, వారే ఈ వృత్తిని నడిపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ముఠాలు బలహీన వర్గాల ప్రజలను మోసం చేసి వారిని యాచకులుగా మార్చి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే దాన ధర్మాలు చేయడం నిషేధిస్తే ఈ ముఠాల ఆట కట్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు యాచకులుగా ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ నిషేధం భారత రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, సమానత్వం, గౌరవం వంటి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. చాలా మందికి యాచక వృత్తి జీవనోపాధి అని దాన ధర్మాలు చేయడం నిషేధిస్తే నిజంగా అవసరమైన వారు ఇబ్బంది పడతారని కొందరు వాదిస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా ఇండోర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. దేశంలోనే మొదటి యాచకులు లేని నగరంగా ఇండోర్ నిలవాలని పట్టుదలగా ఉంది. కఠినమైన చట్టాలు, సామాజిక పునరావాసం వంటి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇండోర్ నగరం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందా లేదా వేచి చూడాలి.